రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. మరి కాసేపట్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారాయన. ఆ తర్వాత రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీర ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించబోతున్నారు మోదీ. ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ 15,718 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించిన తరువాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఒడిశాకు వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, 2 రోజుల తెలంగాణ పర్యటనలో ఇవాళ ఆఖరి రోజు. అయితే ఇవాళ మోదీ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇక బహిరంగ సభ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ సభ ఎప్పుడుండే అవకాశం ఉంది? మనం ప్రస్తుతం అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భారీ భద్రత ఉంది. ఎందుకంటే మరికొద్ది క్షణాలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు 3 అంచెల విధానంలో అయితే ఇక్కడ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఇక్కడ భారీగా అడుగడుగున కూడా పోలీసులను ఏర్పాటు చేసి అయితే భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే కాన్వాయ్ మరికొద్ది సేపట్లోనే ఉజ్జయిని మహంకాళి ఆలయం లోపలికి అయితే వస్తుంది. మనం చూడవచ్చు రాజ్భవన్ నుంచి కాన్వాయ్ అయితే బయలుదేరడం జరిగింది. 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతున్న నేపథ్యంలో అయితే ఇక్కడికి కొద్ది క్షణాలలో చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించిన ఏర్పాటు చేయడంలో భాగంగా అయితే మొత్తం ప్రజలందరినీ కూడా ఎక్కడికెక్కడ నిలిపివేయడం జరిగింది. మనం చూసినట్లయితే కేవలం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో సుమారు 100 మీటర్ల మేరకు కూడా పోలీసులు మాత్రమే ఉన్నారు. ఎవరిని కూడా సాధారణ ప్రజలను అయితే ఇక్కడికి అలో చేయని పరిస్థితి ఉంది. మనం ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా చూస్తున్నాము ఇక్కడ స్థానిక పోలీసులతో పాటు ఇక్కడ నార్త్ జోన్ డీసీపీ పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో నార్త్ జోన్ పోలీసులు అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లను చూస్తున్న నేపథ్యంలో ఇటు ఎస్పీజీ కానీ అదేవిధంగా సౌత్ జోన్తో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా ఇక్కడ భద్రతలో కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది క్షణాలలోనే నరేంద్ర మోడీ ఇక్కడికి పాల్గొంటారు. ఏంటంటే ఈరోజు షెడ్యూల్ ప్రకారం సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకొని ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా చీర సారేతో పాటు అన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకొని ఉన్నటువంటి మోడీ అనంతరం అయితే ఇక్కడ ఉజ్జయిని ఆలయం నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డిలో అయితే నేషనల్ హైవే 161 ఈరోజు జాతికి అంకితం చేయనున్నాడు. అదేవిధంగా మరొక 9,000 కోట్ల రూపాయల పన్నులు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనను వర్చువల్గా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. అక్కడ సంగారెడ్డిలో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన అనంతరం కూడా అక్కడ నుంచి పటాన్ చెరుకు రోడ్ షో ద్వారాగా వెళ్ళి అక్కడ బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా నరేంద్ర మోడీ పాల్గొంటారు. నరేంద్ర మోడీ పాల్గొన్న అనంతరం పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కూడా మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం అక్కడ బహిరంగ సభ పూర్తయిన వెంటనే తిరిగి మళ్ళీ అదే హెలికాప్టర్లో అయితే బేగంపేట్కు చేరుకుంటారు. బేగంపేట్ చేరుకొని ప్రత్యేక విమానంలో అయితే ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళినారు. మనం విజువల్స్లో చూడవచ్చు. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రత్యేక కాన్వాయ్ కూడా ఉజ్జయిని ప్రధాన ఆలయ ద్వారం గుండా అయితే లోపలికి వెళ్ళనున్నటువంటి పరిస్థితి. మరికొద్ది క్షణాలలోనే నరేంద్ర మోడీ అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అయితే చేరుకుంటారు. అనంతరం ఈ యొక్క ఆలయంలో అయితే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ యొక్క పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. తనతో పాటు ఇద్దరికి మాత్రమే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పోలీసులు ఈ యొక్క ప్రత్యేక పూజలు సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పూజల్లో నరేంద్ర మోడీ పాల్గొనడంతో పాటు మొక్కులను చెల్లించుకుంటారు. మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలోకి ఇప్పటికే ఇక్కడ భద్రతకు సంబంధించినటువంటి వాహనాలు వచ్చినాయి. ఇక్కడ పైలట్ వాహనాలు అన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. మరికొద్ది క్షణాలలోనే
ఇక్కడికి నరేంద్ర మోడీ అయితే చేరుకుంటున్నారు. ప్రత్యేక కాన్వాయ్ని మాత్రమే లోపలికి అలో చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్పీజీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొంచెం కంజెస్టెడ్గా ఉన్న నేపథ్యంలో కేవలం 2 నుంచి 4 వెహికల్ మాత్రమే లోపలికి అలో చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే భారీ భద్రత నేపథ్యంలో అయితే ఇక్కడ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కానీ ఇటు సివిల్ పోలీసులు తప్ప ప్రజలైతే ఇక్కడ కనీసం కనుచూపు మెరలో కూడా లేకుండా అయితే ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసి అయితే పోలీసులు ప్రధానమంత్రికి భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఈ యొక్క పూజలలో పాల్గొన్న అనంతరం అయితే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలలో కూడా నరేంద్ర మోడీ పాల్గొనబోతా ఉన్నాడు. ఇదే సందర్భంలో జాతిని ఉద్దేశించి కూడా మనకు, ఎందుకంటే ఇప్పటికే వికసిత్ భారత్లో దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలపైన కూడా నరేంద్ర మోడీ ఇక్కడ సంగారెడ్డిలో కానీ అదేవిధంగా పటాన్ చెరువులో కూడా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రస్తావించనున్న నేపథ్యంలో అయితే అనంతరం ఇక్కడ సమావేశాలు పూర్తయిన అనంతరం తిరిగి భువనేశ్వర్కు వెళ్లేందుకు కూడా ఇక్కడ ప్రణాళిక షెడ్యూల్ని అయితే రూపొందించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు చూడవచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆలయ పరిసరాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భద్రత పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తుగానే ఇక్కడ రోప్ పార్టీలతో పాటు అదేవిధంగా మనం చూసినట్లయితే ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఐఈడీ పద్ధతిలో బాంబ్ బ్లాస్టులు చేసేందుకైతే ఉగ్రమూకలు వారి చర్యలను చేపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ప్రధానమంత్రికి భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇక్కడ నార్త్ జోన్కు సంబంధించినటువంటి డీసీపీలతో పాటు ఏసీపీలు అదేవిధంగా సిఐలు, ఇన్స్పెక్టర్లు కూడా దగ్గరుండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఉదయం నుంచే ఆంక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి గెస్టులకు కానీ ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఆలయ పరిసరాల్లోకి రానివ్వకుండా అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఉదయం నుంచి ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రధానమంత్రితో పాటు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మనం చూడవచ్చు, ప్రధాన ముఖద్వారం కూడా అయితే పైలట్ వెహికల్స్ లోపలికి వెళ్తా ఉన్నాయి. మరికొద్ది క్షణాలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయంలోకి అయితే వెళ్ళనున్నాడు. మనం చూడవచ్చు, మనం ఆలయం ముఖద్వారం ముందైతే భారీగా పోలీస్ భద్రత ఉంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అయితే నరేంద్ర మోడీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అయితే దర్శించుకోనున్నారు. ఈ యొక్క దర్శనం నేపథ్యంలో అయితే అమ్మవారికి చీర సారెతో పాటు తన వంతుగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మనం చూడవచ్చు, కాన్వాయ్ ఇప్పుడే లోపలిగా వెళ్తుంది. ఈ క్రమంలో అయితే ఇక్కడ భారీ భద్రత ఉన్న నేపథ్యంలో కేవలం అక్కడ ఎస్పీజీ అనుమతి ఉన్నటువంటి వాహనాలను మాత్రమే మనం చూడవచ్చు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ అదేవిధంగా స్పెషల్గా ప్రధానమంత్రి కాన్వాయ్కి సంబంధించినటువంటి వెహికల్స్ని మాత్రమే లోపలికి అనుమతిస్తూ పోలీసులు మనం విజువల్స్ ద్వారా అయితే చూడవచ్చు దృశ్యాలను. కొద్దిసేపట్లోనే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరగనున్నటువంటి ప్రత్యేక పూజల్లో అయితే నరేంద్ర మోడీ పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ఆలయానికి ఆ కాన్వాయ్ అయితే చేరుకుంది. మరికొద్ది క్షణాలలోనే ఈ యొక్క పూజలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మనం చూడవచ్చు, క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుతం రాజ్భవన్ నుంచి అయితే కాన్వాయ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్ది క్షణాలలోనే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అయితే పూజలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని మోదీ అయితే మనం చూడవచ్చు, గతంలో కూడా వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారను ఇవ్వడంతో పాటు అన్ని కార్యక్రమాలలో విధిగా పాల్గొంటూ తన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు సికింద్రాబాద్లోనే జంట నగరాలలోనే అతిపెద్ద ఆలయంగా చెప్పవచ్చు అమ్మవారి ఆలయం. ఎందుకంటే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అయితే ఇక్కడ బోనాలు కూడా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు పవర్ఫుల్ ఆలయం. ఇక్కడైతే అందరూ భక్తులందరికీ కూడా ఇక్కడ వచ్చి పూజలు చెల్లించుకునే నేపథ్యంలో ప్రధానమంత్రి స్థాయిలో ఈరోజు నరేంద్ర మోడీ కూడా తన మొక్కులను చెల్లించుకొని దేశం సుభిక్షంగా ఉండాలనేటువంటి విధంగా అయితే తన వంతుగా మొక్కులను చెల్లించుకోబోతా ఉన్నారు. అనంతరం ఇక్కడ పూజలు పూర్తయిన అనంతరం అయితే తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సంగారెడ్డి, పటాన్ చెరువులలో పాల్గొని తిరిగి మళ్ళీ బేగంపేటకే వచ్చి ఇక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా అయితే భువనేశ్వర్ వెళ్లేందుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.
2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేస్తారు. పట్టుచీర ఇతర కానుకలను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించబోతున్నారు మోదీ. ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ 15,718 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించిన తరువాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని ఒడిశాకు వెళ్తారు. రామ్ ప్రసాద్, మనం చూస్తే ప్రెసెంట్ ఆల్రెడీ అక్కడ ప్రధాని కాన్వాయ్ అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని అక్కడ ఎంతసేపటి వరకు ఉండే అవకాశం ఉంది? పూజలు ఎంతవరకు ఉంటాయి? ఇక ఆ తర్వాత సంగారెడ్డికి బయలుదేరతారని కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ దానిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, మనం చూసినట్లయితే ఈ రోజు ప్రధానమంత్రి షెడ్యూల్ అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:25 ఇక్కడ చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కొంత షెడ్యూల్ అయితే ఆలస్యం జరిగిందని చెప్పవచ్చు. 10 గంటలకు ఇక్కడికైతే ప్రధానమంత్రి చేరుకున్నారు. అనంతరం కూడా షెడ్యూల్ చేయబడినటువంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కొద్దిసేపట్లోనే, అంటే సుమారు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఇక్కడ ఆలయంలో జరగనున్నటువంటి పూజల్లో అయితే నరేంద్ర మోడీ పాల్గొని అనంతరం కూడా ప్రత్యేక భక్తి శ్రద్ధలతో తన మొక్కులను చెల్లించుకున్న అనంతరం అయితే తిరిగి సంగారెడ్డి వెళ్లేందుకు కూడా ఆల్రెడీ అక్కడ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కొన్ని వర్చువల్గా కూడా, అదేవిధంగా కొన్ని లాంఛనంగా జాతికి అంకితం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అయితే కొంత సమయాన్ని మాత్రమే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కేటాయించి ఆ ప్రత్యేక పూజల్లో పాల్గొని నరేంద్ర మోడీ అయితే అక్కడ తన మొక్కులను చెల్లించుకుంటారు. మనం చూడవచ్చు, ఇప్పుడే కొంతసేపటి కిందవే కాన్వాయ్ అయితే లోపలికి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ను కూడా యథావిధిగా ట్రాఫిక్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ యథావిధిగా ట్రాఫిక్ను పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రాఫిక్లో మామూలుగానే సమస్యలు ఉన్న నేపథ్యంలో అయితే కేవలం ప్రధానమంత్రి వచ్చినప్పుడు సమయంలో మాత్రమే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కట్టడి చేసినటువంటి అధికారులు వెంటనే ప్రధానమంత్రి ఎప్పుడైతే కాన్వాయ్ లోపలికి ఎంటర్ అయిందో వెంటనే ట్రాఫిక్ను కూడా పునరుద్ధరించి ప్రయాణికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా భద్రతతో పాటు ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మళ్ళీ తిరిగి యథావిధిగా అయితే మనం చూడవచ్చు ట్రాఫిక్ను యథావిధిగా ఇదే ప్రాంతం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ముఖద్వారం ఏదైతే ఉందో ముఖద్వారం నుంచి అయితే లోపలికి ఎవరిని కూడా అనుమతి చేసేటువంటి పరిస్థితి లేదు. మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి సుమారు ఒక 50 మీటర్లకు పైగా దూరంలో అయితే ఆలయం ఉంటుంది. సుమారు 50 మీటర్ల దూరంలో అయితే ఎవరు కూడా అక్కడ అనుమతి లేని వ్యక్తులను అయితే ఉండకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కాలినడకన ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటువంటి సిబ్బంది ఎవరైతే అధికారులు ఉంటారో వారిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్కడ స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 10 దాటింది, అందరూ కూడా కార్యాలయాలకు వెళ్ళే సమయం కావడంతో పూర్తి స్థాయిలో ప్రధానమంత్రికి భద్రతలో భాగంగా అయితే ఎస్పీజీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందరినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందులో భాగంగానే కాలినడకన వచ్చేటువంటి ప్రజలను కూడా అనుమతించినటువంటి పోలీసులు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ఆలయం లోపలికి ఎంటర్ అయిందో అప్పటి నుంచి అయితే పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి ఈ యొక్క ప్రయాణికులను కానీ ప్రజలను కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా తిరిగి పునరుద్ధరించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో చేరుకున్న అనంతరం కూడా ప్రత్యేక పూజలు ప్రారంభించి కేవలం 20 నిమిషాలలోనే పూజలు పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి ప్రధానమంత్రి కాన్వాయ్ కూడా బయటికి వచ్చేసి బేగంపేటకు అయితే వెళ్తుంది. ఇదే మార్గం గుండా మనం ప్రస్తుతం అయితే ప్రధాన ముఖద్వారం వద్ద అయితే ఉన్నాం. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్నాము.
ఈ క్రమంలో అయితే ఇక్కడ పోలీసు వాహనాలు కాకుండా మిగతా వాహనాలకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ప్రధానమంత్రికి కేవలం అరగంట సమయం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. రెండు మార్గాల కూడా మనం చూసినట్లయితే ఎక్కడైతే మనకు ఇక్కడ ప్రధానమంత్రి నైట్ బస్ చేసినటువంటి రాజ్భవన్ ఉందో రాజ్భవన్ నుంచి కూడా ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో పోలీస్ పహారాన్ని అయితే పోలీసులు భారీ భద్రత నడుమ అయితే ప్రధానమంత్రిని ఉజ్జయిని ఆలయానికి వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా పోలీస్ కంట్రోల్లోకి ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానమంత్రి వచ్చి పూజలు నిర్వహించుకొని తిరిగి వెళ్ళే వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ముఖ్యంగా ఇది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉజ్జయిని మహంకాళి ఆలయం దర్శనానికి వచ్చినటువంటి ప్రధానమంత్రిని చూడాలని అయితే ఇక్కడ చాలామంది బార్లు తీరినటువంటి విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రిని నరేంద్ర మోడీకి చాలామంది దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న నేపథ్యంలో తమ ప్రాంతానికి ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్లో ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రజలందరూ కానీ భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకొని నరేంద్ర మోడీని చూసేందుకైతే పోలీసుల నిబంధనలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత వారిని రిక్వెస్ట్ చేసుకుని కూడా ఇక్కడ నరేంద్ర మోడీని చూడాలంటూ కూడా వారిని ప్రాధాయపడుతూ అయితే ఇక్కడ ఎండలో కూడా నిలబడి ప్రధానమంత్రిని చూసేందుకైతే ప్రజలు ఆసక్తి చూపుతున్నటువంటి విజువల్స్ను మనం చూడవచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించి అయితే ఇప్పటికే ట్రాఫిక్ వ్యాన్లను ఏర్పాటు చేసి అనుమానితంగా ఉన్నటువంటి వాహనాలను కూడా సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అనుమానితంగా ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ సరౌండింగ్స్లో సుమారు 100 మీటర్ల మేర ఇక్కడ కూడా వాహనాలు నిలిచి ఉండకుండా ప్రధానమంత్రి ఏదైతే వచ్చి వెళ్ళేటువంటి మార్గం ఉందో ఈ మార్గాలలో ప్రజలందరూ కూడా సేఫ్గా నడుచుకుంటూ వెళ్ళేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అయితే పోలీసులు భద్రతను పెంచారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ని కూడా పార్కింగ్ లిఫ్టింగ్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాటితో పాటు అయితే తీసుకువెళ్ళి వేరొక ప్రాంతాలలో కూడా షిఫ్ట్ చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి ఇక్కడ సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటే ఉంటారు. 20 నిమిషాల పాటు కూడా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మనం చూడవచ్చు ప్రస్తుతానికైతే ఎవరికి కూడా అనుమతి లేని సందర్భంలో ప్రధానమంత్రి లోపలికి చేరారు. పార్కింగ్ సంబంధించి కూడా వాహనాలను ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేందుకు లిఫ్టింగ్ వెహికల్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వెంటనే అధిగమించే విధంగా అంటే ఇటు ట్రాఫిక్ కానీ ఇటు ప్రజలు కానీ అనుమానిత వ్యక్తుల పట్ల కానీ అదేవిధంగా పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి చూసారు. మనం చూసేవచ్చు ఇక్కడ భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ స్వాగతాన్ని ఫ్లెక్సీల ద్వారా అయితే ప్రధానమంత్రి మోడీకి స్వాగతం ఒక కార్యక్రమాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ భారీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్తాజ్ అయితే రాంప్రసాద్ మనం చూస్తే మోదీతో పాటు కిషన్ రెడ్డి కూడా అక్కడికి హాజరవుతున్నారని తెలుస్తోంది. సో ఆయనతో పాటు ఇంకెవరైనా బీజేపీ నేతలు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? షెడ్యూల్ ప్రకారం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేవలం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరికి మాత్రమే ఆలయం లోపలికి పూజలు ఎక్కడైతే జరుగుతాయో ఆలయ ప్రధాన గర్భగుడిలో జరిగేటువంటి ఆ పూజా కార్యక్రమాలలో కేవలం ఇద్దరే పాల్గొన్నట్లయితే మనకు ఇటు పిఎంఓ నుంచి కానీ ఇక్కడ స్థానిక పోలీసుల నుంచి కానీ సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ సెక్యూరిటీ వాహనాలు మాత్రమే లోపలికి అలో చేశారు. వీఐపీ వెహికల్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళలేదు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అయితే కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. కానీ మనం రాత్రి గవర్నర్ ఏదైతే ఉందో రాజ్భవన్లో బస్ చేసిన అనంతరం తమిళిసై కూడా ఇక్కడికి రానట్లయితే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇది అధికారిక ప్రోగ్రాం కాకపోగా అదేవిధంగా ప్రత్యేక రిక్వెస్ట్ ఏదైతే కిషన్ రెడ్డి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించాలి సికింద్రాబాద్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నప్పుడు రాత్రి బస చేసి ఒక ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలనేటువంటి ఒక ఆసక్తి మేరకు అయితే ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ అయితే ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి అలా అని పార్టీ కార్యక్రమం కూడా కాదు. ఎందుకంటే ఇది షెడ్యూల్లో లేకుండానే కేవలం అమ్మవారికి నరేంద్ర మోడీపై ఉన్నటువంటి భక్తికి సంబంధించి అయితే ఈ యొక్క మొక్కులు చెల్లించుకున్న నేపథ్యంలో అధికారిక కార్యక్రమం కావడంతో బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది రాష్ట్ర నాయకులు సైతం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎవరిని కూడా అనుమతించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఇటు సివిల్ పోలీసులతో పాటు అటు ఎస్పీజీ కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అయితే ఎవరికి కూడా అనుమతి లేకపోవడంతో కేవలం ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. సర్తాజ్
రామ్ ప్రసాద్, ఇక్కడ పూజల అనంతరం కూడా సంగారెడ్డికి వెళ్తారు మోదీ. అయితే అక్కడ ఎటువంటి శంకుస్థాపనలు చేయబోతున్నారు, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అట్ ద సేమ్ టైం ఆయన ప్రసంగించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఆ ప్రసంగం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మనం చూసినట్లయితే ఇక్కడ పూజలు ఎప్పుడైతే పూర్తయిన అనంతరం అయితే ఇక్కడ నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో నుంచి అయితే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కూడా బయలుదేరి వెళ్తాడు. అనంతరం మనం చూడవచ్చు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా ఇప్పుడే బయటికి వెళ్తుంది. దానికి ఏదైతే పైలట్ వెహికల్స్ ఉంటాయో పైలట్ వెహికల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే సంగారెడ్డిలో చేరుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ అనంతరం అక్కడ దిగిన వెంటనే అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొన్ని వర్చువల్గా ఉంటాయి. అదేవిధంగా 161 నేషనల్ హైవేని కూడా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమంలో కూడా నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఇప్పుడే చూడవచ్చు ఎస్పీజీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పైలట్ వెహికల్స్ ఒక్కొక్కటిగా బయటికి వెళ్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వాహనం కూడా బయటికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వెళ్తున్నారు. అందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విజువల్స్ను కూడా మనము డిస్ప్లే మీద చూడవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి కేవలం వెళ్ళి దర్శనం చేసుకొని మాత్రమే వస్తున్నాడు. మనం చూసినట్లయితే 10 గంటల 5 నిమిషాలకు నరేంద్ర మోడీ అయితే ఆలయం ప్రాంగణంలోకి చేరుకున్న అనంతరం 10 గంటల 20 నిమిషాలకు తిరిగి బయటికి రావడం జరిగింది. 15 నిమిషాల పాటు నరేంద్ర మోడీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. తన వంతుగా అమ్మవారికి చీరసార అందించినటువంటి నరేంద్ర మోడీ మొక్కులు చెల్లించుకొని అయితే తిరిగి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి అయితే నరేంద్ర మోడీ చేరుకుంటారు. అనంతరం అక్కడ నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డికి బయలుదేరుతారు. మరికొద్దిసేపట్లో అంటే మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా షెడ్యూల్ ప్రకారం అయితే నరేంద్ర మోడీ సంగారెడ్డికి చేరుకుంటారు. సంగారెడ్డిలో చేరుకున్న అనంతరం వర్చువల్గా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ పాల్గొన్న అనంతరం అయితే నేషనల్ హైవే 161 జాతికి అంకితం చేయడంతో పాటు నేషనల్ హైవే 65కి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా చేసి ప్రస్తుతం ఏదైతే 4 వరుసల రోడ్డు ఉందో దాన్ని 6 వరుసల రోడ్డుగా అయితే అక్కడ నేషనల్ హైవేను డెవలప్ చేసేటువంటి యొక్క రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కానీ స్తంభింపజేసినటువంటి పోలీసులు ఒక్కసారిగా అందరినీ విడుదల చేసినటువంటి అంటే అక్కడ మార్గాలను ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ను కూడా పోలీసు అధికారులు ఎత్తేయడంతో వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలైతే వారి కార్యాలయాలకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో నుంచి అయితే సంగారెడ్డి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.